హాయ్ అండి. నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలండి. ఈరోజు మునక్కాయ పులుసు పెట్టుకుందాము. ఈ మునక్కాయ పులుసు ఎట్లా పెడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఇందులో ఏమేమి వేసి చెయ్యాలి, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ మునక్కాయలు అయితే ఇట్లా కడిగేసుకొని ఈ నారలు అయితే తీసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి అయితే అందులోకి చింతపండు, ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఇవి 2 మునక్కాయలు పెద్దవి, ఇవి ఉల్లికాడలు, పల్లీలు. ఈ పల్లీలు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మునక్కాయ పులుసు. మెయిన్గా ఈ పల్లీల పొడే ఈ మునక్కాయ పులుసుకు టేస్ట్గా ఉండడానికి. ఇంకా ఇలా వేసేటివి ఉంటాయి, అన్నీ చూపించుకుంటా వేస్తా. వీటితోటే కూర కాదు కదా, మనందరికీ తెలిసిందే. ఇంకెన్ని వేస్తే కూర అవుతుంది అన్నది మనందరికీ తెలిసిందే. ఇంకా అన్నీ చూపించుకుంటా మీ అందరికీ వేసి వండుతా. ఫస్ట్ అయితే ఈ పల్లీలు దోరగా వేపుకుందాము. ఇది 1-2 వేసి వండితే కూర కాదు, మనందరికీ తెలిసిందే. ఇది ఎట్లా వండితే టేస్ట్ ఉంటుంది అన్నది కూడా చూడాలి మనము. ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. సన్నపు చెక్క వీన వేపుకోవాలి. సన్నపు వేడి వీన వేపుకుంటేనే ఈ మంచిగా వేగుతాయి దోరగా. ఇవి చల్లగా అయినాక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది పొడి చేసుకోవాలి, పల్లీల పొడి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని నూనె పోసుకోవాలి. చూస్తారు కదా, కూర వేసుకునే గరిటెతో ఒక్క గరిటెడైతే పోసినా సరిపోద్ది. పల్లి నూనె కాబట్టి ఇది ఎక్కువనైతే వాడద్దు, మనందరికీ తెలిసిందే. ఆవాలు వేసుకొని తాలింపుకు కొంచెం జీలకర్ర వేసుకొని, ఎక్కువ వేస్తే పిల్లలు తినరు. అసలు చిన్నప్పటి నుండి సుతా ఈ ఆవాలు జీలకర్ర అయితే అస్సలు తినరు. ఈ మధ్యలో వేస్తాను ఇవి తాలింపుకు. అప్పుడైతే వేసేది ఉంటే ఆ కూరే తినపోరు పిల్లలైతే. ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా, మన ఒంటికి మంచిదని ఈ జీలకర్ర, ఆవాలు, ధనియాలైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, పసుపు అయినా ఇదంతా కూడా ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఏ వ్యాధి కూడా మనకు దగ్గరికి రాకుండా కాపాడుతాయి. ఇవన్నీ ఎంత వాడితే అంత మంచిది. కానీ ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తాను వాళ్ళకు. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపుకు. పప్పులు వేసినా తినరు, శనగపప్పు అది ఇది వేసినా కానీ అన్ని కూరలను అయితే నేను శనగపప్పు వేయ, మినపప్పు వేయ. వేసే కూరలు మాత్రమే వేస్తా. ఇవన్నీ ఇట్లా వేగంగానే ఈ ఉల్లికాడలు వేసుకుందాము. ఉల్లిపాయ అయితే వేస్తలేను, ఇవే సరిపోతాయి. ఉల్లికాడలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని అట్నే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పులుసు కూర కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కరివేపాకు, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ ఉల్లిపాయ కొంచెం అయితే వేగాలి. ఈ ఉల్లిపాయ ఒక సగం వరకు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అడుపు కంటుకుంటుంది గిన్నెకు. అందుకే కొద్దిసేపు అయితే అది మంచిగా వేగినాక ఇది వేసుకుంటే కొద్దిసేపు అయినా ఇది కూడా కొద్దిసేపు వేగాలి. ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక ఈ మనం శుభ్రం చేసుకున్న ఈ మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని దాదాపు ఈ ముక్కలు ఒక 60% అయితే మంచిగా ఈ నూనెలో అయితే ఫ్రై కావాలి. మధ్యలో కలుపుకుంటా ఈ మునక్కాయ ముక్కలు అయితే మంచిగా గోలనియాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఆలోపు ఈ పల్లీలు
మనం పొడి పట్టుకుందాము. ఈ పల్లీల పొడి మరీ మెత్తగా పట్టుకోవద్దు. మరీ మెత్తగా పట్టుకుంటే నూనె ఉంటుంది కాబట్టి ముద్దకత్తది. కొంచెం బరకగానే ఇట్లా పట్టుకోవాలి పొడి. ఇది ఈ కూరలైనా, బెండకాయ సూపులైనా, కాకరకాయ సూపులైనా వేసుకోవచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది ఇట్లా మనం పట్టి ఇంట్లో ఉంచుకుంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి అయితే కలుపుకుందాము. ఇట్లా దగ్గరికి అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇవి దాదాపు 60% అయితే ఈ మునక్కాయలు ఉడికినట్టే. ఈ నూనెలా చూసారు కదా, ఇట్లా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. సరిపోద్ది. 1 స్పూన్ వేసిన కొంచెం తక్కువ. కారం కూడా వేసుకోవాలి. కారం కూడా 1 స్పూన్ వేసినా సరిపోద్ది. కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు మనం కారం తిన్నట్టు. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇట్లా కొంచెం నూనెలు ఇట్లా కారం అంతా కూడా ఇట్లా ఉడికినాక ఇప్పుడు చింతపండు సూపు పోసుకోవాలి. మనం చారు చేసుకుంటాం కదా, చారు కంటే కొంచెం చిక్కగా పోసుకుంటే సరిపోద్ది సూపు. ఇదిగో ఈ చిక్కగా పోసుకుంటే సరిపోద్ది. చూపిస్తా మీకు. ఇదిగో చారు కంటే కొంచెం చిక్కగా పోసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, మనం చేసుకునే చారు కంటే కొంచెం చిక్కగా. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది. ఎందుకంటే మునక్కాయలు ఉడికినాయి కదా. మనం పట్టుకున్న ఈ పల్లీల పొడి ఉంది కదా, 1 స్పూను ఈ పల్లీల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది పల్లీల పొడి వేసుకుంటే. నేను చేసే ఈ కూరకైతే 1 స్పూను సరిపోద్ది. ఎక్కువ వండుకుంటే ఇంకొక స్పూను కూడా వేసుకోవచ్చు. పులుపు చూసుకొని, ఒకవేళ ఎక్కువ పులుపు ఉంటే కొన్ని అయితే నీళ్ళు వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ అనిపించింది, నేను కొన్ని నీళ్ళు వేసిన. ఈ పలసగా ఉండాలి. చారు కంటే కొంచెం తిక్కుగా. అదే కొంచెం వేయింపిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేయింపిన పొడి వేసుకునే మంచిగుంటుంది. మెంతులు, జీలకర్ర వేయింపి పట్టిన పొడి ఇది. మెంతి కూర మనం ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా. తీసుకొచ్చుకున్నప్పుడు ఈ మెంతి కూరను ఖరాబు కాకుండా కొంచెం నీడకే ఎండబెట్టి కొంచెం ఇది కొంచెం మనం గిన్నె పెట్టుకొని వేయింపుకోవాలి. లైట్గా స్టవ్ పైన పెట్టుకొని లైట్గా వేయింపుకోవాలి. దీన్ని వేయింపుకొని ఒక దానిలో తీసుకోవాలి. ఎప్పుడైనా వేసుకోవచ్చు, మనకి ఇంట్లో దొరకది. ఇప్పుడు ఇది కొంచెం నలిసి వేసుకుంటే సరిపోద్ది. నేనైతే దీన్ని నిండా చేసి పెట్టిన. ఇంకా పచ్చిది మెంతి కూర దొరకనప్పుడల్లా వేస్తూనే ఉన్నాయి. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, ఖరాబు కాకుండా చూసుకోండి. మెంతి కూర తీసుకొచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అయ్యింది కదా, ఎక్కువ రోజులు ఉండకుండా చూసి ఇది నీడకే ఎండబెట్టి ప్యాన్ కింద కొంచెం మనం గిన్నె పెట్టుకొని స్టవ్ పైన లైట్గా వేపుకుంటే సరిపోద్ది అంతే. పుదీనా కూడా అట్లే చేసి పెట్టిన. ఈ గాజు సీసా నిండా ఇది ఎత్తి పెట్టిన. ఇంకా పచ్చిది లేనప్పుడు ఇదే వేసి చేస్తాను. మనం అన్నం బాగా వేసుకున్నా, ఇంకా మనం ఇది ఎండ్లనైతే వేసుకుంటామో అందులో ఇది కూడా అట్లా సేమ్ ఎండబెట్టి ప్యాన్ కింద ఇది ఎండినాక మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని లైట్గా వేపుకొని ఇట్లా ఎత్తుకునేది ఉంటే ఒక దానిలో తీసుకుంటే ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. ఇది మన ఇంట్లో రెడీ లేనప్పుడు వేసుకోవచ్చు, పచ్చి లేకుంటే. పుదీనా ఇందులో వేయలే, మీకు చూపించిన ఇట్లా చేసుకోవచ్చు అని. ఒక మెంతి కూర మాత్రమే ఇందులో వేసిన. అది కూడా వేసిన అని అనుకునేరు, ఎందుకంటే చూపించిన. మీరు కూడా తయారు చేసుకోవచ్చు అట్లా అని. ఎప్పుడు ఇంట్లో ఉండదు కదా, మనం మార్కెట్కి అయితే ఎప్పుడు పోము కదా. ఇంట్లో చెట్లు పెట్టినా కానీ చెట్లు ఉంటలేవు దాదాపు. ఒక్కొక్కసారి వేనుకుంటుంది పుదీనా, ఒక్కొక్కసారి వేనుకుంటలేదు. ఇంకా ఇప్పుడైతే పెట్టిన, వేనుకుంటుందాం చూడాలి. ఇంక ఇది 2 పొంగులు అయితే సరిపోద్ది అంతే.
ఇట్లా అంత దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు అయితే ఉడకాలి. ఉడికితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఎంబడ అయితే ఇది దించుకోవద్దు. ఇట్లా దగ్గరికి రావాలి. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడే ఈ ముక్కలకు మంచిగా చారు పోతుంది. ఉప్పు కారం చారు ఈ ముక్కలకు పోతుంది. ఈ ముక్కలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. ఇట్లనైతే ఉడకాలి. ఈ కూర ఇట్లా ఉడికితే మనం పోసుకున్న నూనె అయితే ఇట్లా పైకి తేలుతుంది. ఇదిగో ఇట్లా తేలుతుంది. ఇట్లా తేలిందంటే ఇంకా కూర ఉడికినట్టే. ఇట్లా ఈ దగ్గరికి అయితే రావాలి కూర. మరీ సూపు అయితే ఉండద్దు. ఇట్లా దగ్గరికి వచ్చిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కూడా చల్లగా అయిందంటే ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది. మనం 2-3 ముక్కలు వేసుకొని ఈ 4 ముక్కలు వేసుకొని ఈ గరిటెడు సూప్ వేసుకున్నాం అనుకోండి, అన్నం సరిపోని తినచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. పుల్లగా కమ్మగా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇంతవరకు అయితే మీరు ఇట్లా వండుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి. నేను ఎప్పుడేమి వేసినా ఎట్లా వండిన అన్నది చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి వండుకోండి. ఏమేమి వేసి వండినా, ఎప్పుడేమి వేసి వండినా, ఏమేమి వేసి వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా మీరు చూడండి. నేను వేసినవి చూసి మీరు కూడా వేసుకోండి. మన వీడియో అయితే చూడండి. ఛానల్కి వెళ్ళి చూసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బెల్ అయితే నొక్కడం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ నచ్చుతుంది. ఎండాకాలం తినం ఇట్లాంటి సూపు కూరలు తింటేనైతే కడుపు నిండా తినొచ్చు అన్నము కమ్మగా. ఎందుకంటే కొంచెం కూరగాయలు పొడి కదా, ఎక్కువ తినబుద్ధి కాదు. అన్ని రకాల సూపులు అయితే పెట్టుకొని తినండి. ఒకవేళ పులుపు ఎక్కువ పడతలేదంటే కొంచెం లైట్గా పులుపు చేసుకొని తినండి. కలుపుకోవడం కూడా కొంచెం లైట్గా కలుపుకోండి. ఈ చింతపండు సూపు కూడా కొంచెం పలసగా చేసుకోండి. పలసగా పోసుకోండి. కూరల్లో పోసుకొని తినండి. కమ్ముగానైతే తినచ్చు. చూసారు కదా. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంకా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళీ అడుగుతానని అనుకోకండి. బాయ్ అండి. ఉంటా. మరి ఈ రోజు అయితే ఈ వంట చూసారు కదా. మళ్ళీ వంటతో అయితే కలుద్దామండి.